హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఇప్పుడు తన అండర్ వాటర్ అసాసిన్స్ని బయటికి తీసింది. వీటిని అజ్దర్ అని పిలుస్తున్నారు. ఈ అజ్దర్ అంటే ఏంటి? అసలు వీటిని చూసి అమెరికా యుద్ధ నాయకులు ఎందుకు భయపడుతున్నాయి? మిడిల్ ఈస్ట్ వార్లో ఇది ఒక గేమ్ చేంజర్ ఎందుకు అవుతుంది? దీని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. మొదటి నుంచి ఇరాన్ యొక్క వార్ స్ట్రాటజీ అసిమెట్రిక్ వార్ఫేర్, అంటే తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించి శత్రువుకి ఎక్కువ నష్టం వాటిల్లేటట్లు చేయడం. ఇందులో భాగంగా ఇరాన్ తయారు చేసిన ఒక కొత్త రకం వెపన్ పేరే అజ్దర్. దీన్ని వాళ్ళు ముద్దుగా అండర్ వాటర్ అసాసిన్స్ అని పిలుచుకుంటారు. ఇది ఒక అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్. సముద్రం లోపల ఒక సైలెంట్ కిల్లర్ లాగా ప్రయాణిస్తుంది. ఇది సముద్రం లోపల 50 km/h స్పీడ్తో ప్రయాణించగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి అటాక్ చేయగలదు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఇది సముద్రం లోపల దాదాపు 4 రోజుల పాటు నిశ్శబ్దంగా గస్తీగలదు. దీన్ని గాలిలో ఉండే రాడార్లు కనిపెట్టలేవు. సముద్రంలో ఉండే సోనార్ వ్యవస్థ కూడా దీన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇది నేరుగా వెళ్ళి శత్రు నౌకల అడుగు భాగాన్ని టార్గెట్ చేస్తుంది. ఇరాన్ ఇలాంటి అండర్ వాటర్ డ్రోన్స్ని గుంపుగా పంపి యాంటీ షిప్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని శాచురేట్ చేయగలదు. ఇవే కాక ఇరాన్ దగ్గర 6000 వరకు సీ మైన్స్ ఉన్నాయని డిఫెన్స్ అనలిస్టులు చెప్తున్నారు. ఒకవేళ ఇరాన్ ఈ సీ మైన్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో పాతిపెడితే వీటిని తీయడానికి కనీసం నెలల కొద్దీ టైం పడుతుంది. దీంతోపాటు ఇరాన్ దగ్గర 10,000 డ్రోన్స్ పర్ మంత్ ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది అంటున్నారు. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ అన్కండిషనల్ సరెండర్ అయ్యేదాకా యుద్ధం ఆపము అని చెప్తున్నాడు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఈ పరిస్థితులను చూస్తే యుద్ధం మరిన్ని నెలలు కొనసాగేటట్లు కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇరాన్ యొక్క ఈ అసిమెట్రిక్ పవర్ అమెరికాను అడ్డుకోగలదా? కామెంట్స్లో తెలియజెప్పండి.